హాయ్ ఫ్రెండ్స్, సీమాస్ కిచెన్ మ్యాజిక్కి స్వాగతం. ఇవాల్టి రెసిపీ గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం పదండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు. వీటన్నిటిని పక్కగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చిదనం పోయిన తర్వాత గోరుచిక్కుడు, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా మనం వేసుకుందాం ఇప్పుడే, ఎందుకంటే గోరుచిక్కుడు అనేవి తొందరగా మగ్గడానికి. అలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఒక 2 to 3 minutes. 3 minutes తర్వాత మనకు కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన కర్రీలో మీడియం సైజ్ 2 టమాటోస్ని కూడా మనం యాడ్ చేసేసుకొని కంప్లీట్గా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 minutes అలా వదిలేయండి. ఇప్పుడు కర్రీ అనేది దగ్గర పడుతుంది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. దీంట్లో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మంచి పొడి వేసిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట కర్రీకి. సో ఇలా బాగా మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 to 3 minutes. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడు కొబ్బరి కర్రీ తినడానికి రెడీ. దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.